ఏవైనా కావాలా జోదా? వద్దు. షెహన్షా గారి ప్రాణాలు కాపాడి అన్ని పొగడ్తలు అందుకుంది ఆవిడే. ఆవిడకిప్పుడు ఇంకా కావాల్సిందేముంటుంది? అంతేగా జోదా బేగం? రుకయ్య బేగం తమరు ఇలా వచ్చారేంటి? మా సేనాగారంలో ప్రవేశించినప్పుడు అనుమతి తీసుకోలేదు తమరు. ఇక నేనేమో మహారాణి బేగంని, నాకు అనుమతి తీసుకోవాల్సిన అవసరమే ఉంది? నేనేమనుకున్నానంటే నేను కొట్టిన చెంపదెబ్బల గుర్తులు ఇంకా మీ చెంపల మీదే ఉండి ఉంటాయని. అంతటితో మీకు కడుపు నిండకపోతే ఇంకొకసారి కూడా ప్రయత్నించి చూడొచ్చు తమరు. వద్దు, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా షెహన్షా గారు అపాయం నుంచి బయటపడ్డారు. ఇది ఆ ఔషధమే కదా? షెహన్షా ప్రాణాలు కాపాడిన ఔషధం. దీన్ని నాకిచ్చేయండి. తమరే నేర్పించారిది. బాధ పెట్టిన వారే ఔషధం కూడా ఇస్తారు, అవునా? మందు పెడుతున్నాను కదా, అంత మాత్రం చేత తమరికి కొట్టిన చెంపదెబ్బలు తప్పని కాదు. అన్నట్టు ఇదే గనక షెహన్షా గారి గాయాలు మాన్పించి ఉంటే ఇదిప్పుడు తమరి బాధని కూడా తగ్గిస్తుంది. అంత దీర్ఘాలోచన ఏమిటి మహామంత్రి గారు? అది దాసీదానికి కూడా చెప్పకూడని రహస్యమా? అలాంటిదేమీ లేదు రేషం. నీకు బాగా తెలుసు నేనేదైనా నీతోనే పంచుకుంటానని. ఎందుకంటే నువ్వొక్కదానివే నా మనసులోని మాటను నీ మనసులో దాచుకోగలవు. మరైతే చెప్పండి, ఏం ఆలోచిస్తున్నారు? రేషం, నేను ఆలోచిస్తుంది ఏమిటంటే జోదా బేగం అంత పెద్ద నేరం చేసింది, జలాల్కి ప్రాణాపాయం కలిగించింది. కాని ఒకే ఒక్క దెబ్బతో తన నేరాన్ని కనుమరుగు చేయగలిగింది. అదెలా? తనేదో మాయ చేసినట్టుంది. రేషం, నీ గుండెల మీద చెయ్యుంచుకుని నువ్వే చెప్పు, నీకు ఆ జోదా బేగంని రాజమాతగా చూడ్డం ఇష్టమేనా? చెప్పు రేషం. యాకుదా, నేనసలు అలా ఊహించలేను. ఓ హిందూ బేగం రాజమాత కావడమా? ఇది హిందువులా మొగలాయిలా అనే విషయం కాదు. ఇది భావ స్వాతంత్రానికి సంబంధించింది. ఇది సాధారణంగా జరిగేదే, మళ్ళీ అలాగే జరుగుతుంది కూడా. ఒక్కటి గుర్తుంచుకో, సామ్రాజ్యంలో పెను మార్పులు సంభవించనున్నాయి. మరైతే దాన్ని ఆపడం ఎలా? ఆపగలిగిన వ్యక్తిగా సంగతి కూడా తెలియదు. కాలం మారుతున్న సంగతి ఆ రుక్కయ్య బేగం కూడా తెలీదు. బాణం సంధించటం అయిపోయింది. ఎక్కుపెట్టిన గురికి తగలడానికి ఎంతోసేపు పట్టదు. కానీ ఆవిడిగారేమో రేషం, జలాల్ అజ్మీర్ నుంచి తిరిగొచ్చినప్పటి నుంచి తనలో నాకేదో మార్పు కనిపిస్తోంది. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. ఈ సంగతి రుకయ్య బేగంకు చెప్పారా మీరు? కానీ ఇప్పుడు జలాల్కి జోదా బేగంకి మధ్య మారుతున్న బంధాలని ఆపగల శక్తి ఆ రుకయ్య బేగంకి కూడా లేదు. ఎందుకంటే ఆవిడ కళ్ళకి తానే మహారాణి అన్న పొగరు పూర్తిగా కమ్మేసింది. కానీ నేను 4 కళ్లతో గమనిస్తున్నాను రేషం. భవిష్యత్తులో రానున్న పెను మార్పుల్ని చూస్తున్నాను. 4 కళ్ళతోనా? అవును. 2 కళ్ళేమో ఆ ఖుదా ప్రసాదించాడు. మిగతా 2 కళ్ళు స్వయంగా నేనే రూపొందించుకున్నాను. ఆ కళ్ళు ఉండేది ఇక్కడ. ఇక ఈ 2 కళ్ళు చూడలేనిదంటూ ఏదీ ఉండదు. జరగబోయేది కూడా చూస్తాను. మహారాజు గారా, ఇక్కడికొచ్చారా?
ఏంటి నాన్నగారు ఆగ్రాకొచ్చారా? అది కూడా ముందుగా వర్తమానం లేకుండా వచ్చారే. చిత్తం నేను నా కళ్ళారా చూశాను. ఒకవేళ పులిదాడి చేసిన సంగతి వారికి తెలిసిపోయి అదెలా సాధ్యమవుతుంది? ఈ సంఘటన జరిగి ఇంకా 4 రోజులేగా అయింది. అయినా ఇది ఆమెర్ దాకా తెలియాలంటే 7-8 రోజులు సమయం పడుతుంది. వాళ్ళు ఇక్కడికి రావాలన్నా అంతే సమయం పడుతుంది. దీన్ని బట్టి చూస్తే నాన్నగారు ఇక్కడికి రావడానికి వేరొక కారణం ఉంటుంటుంది. ఆ కారణం ఏమై ఉంటుంది? జలాల్, ప్రణామాలు షహన్షా. ఇప్పుడు తమరి ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది. కొన్నాళ్లలో పూర్తిగా కోలుకుంటాం మహారాజా. నేను తమరికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. తమరు చేసిన ఉపకారానికి ధన్యవాదాలు. కానీ తమరిని ఈ స్థితిలో చూశాక నా సంతోషాన్ని ఎలా వ్యక్తం చేయాలో అర్థం కావడం లేదు. ఏంటో ఆ శుభవార్త వివరించండి. మా కుమార్తె సుకన్య వివాహం నిశ్చయమైంది. అలా జరగడానికి షహన్షా గారే ముఖ్య కారకులు. ఇందులో మేం చేసిందే ఉంది మహారాజా. మీరు మమ్మల్ని అంత గొప్పగా పొగడక్కర్లేదు. ఏ తండ్రి కూతురికైనా ఎక్కడా పెళ్లి సంబంధం కుదరనప్పుడు అది కుదిరేలా చేయడం ఎంతో పెద్ద ఉపకారం షహన్షా. ఆ ఉపకారం మీరు చేశారు. మీరు మా అమ్మాయి సుకన్య వివాహానికి సంబంధం నిశ్చయం చేయిస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. షహన్షా గారే మాకు వర్తమానం పంపించారు. మా కుమార్తె వివాహ విషయంలో ధవలగఢ్ రాజుగారితో మాట్లాడారని తెలిపారు. తమరు ఒక అల్లుడిగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. మాకు తమరి ప్రతిపాదనలో ఏ అభ్యంతరమూ లేదు. ముందుగా తమరి అభిప్రాయం తెలుసుకోవాలనుకున్న మహారాజా, ఈలోపే దవడగడు వాళ్ళు ఈ సంబంధానికి అంగీకరించారు. అది తమరి కుమార్తెకి అన్ని విధాలా తగిన సంబంధం. వాళ్ళు మీ జాతి వారే. ఈ సంబంధం వల్ల శత్రుత్వం మైత్రిగా మారిపోతుంది. మీ ఇద్దరి మధ్య సంబంధాలు మరింతగా మెరుగుపడతాయి. తమరు చేసిన పని శుభకరమే కాకుండా హితమైనది కూడా. ఇక ఆనవాయితీ ప్రకారం వివాహం కానున్న అమ్మాయి, ఆమె అక్కయ్య, ఆమె బావ పెళ్లి తంతులో తమ కర్తవ్యం నిర్వర్తిస్తే అప్పుడే పెళ్లికి పరిపూర్ణత చేకూరుతుంది. నేను కోరుకునేది ఏమిటంటే మా కుమార్తె సుకన్య వివాహ తంతులన్నీ జోదా ఇంకా తమరి చేతుల మీదుగా జరిపితే బావుంటుందని. నేను తమరిని, తమరి సన్నిహిత బంధువుల్ని పెళ్లికి ఆహ్వానించడానికి వచ్చాను. మహామంగగారు తమరు, ఇంకా సంశుద్దీన్ మీరు కూడా మీ అందరినీ మా అమ్మాయి వివాహ సందర్భంగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. షహీన్షా గారు సుకన్యకి పెళ్లి సంబంధం మాట్లాడటమా? అదెలా సాధ్యమవుతుంది? అందరూ వెళ్ళండి. మందు పోయటానికి ముందు మీ మనసులో ఉన్న బాధ గురించి వివరంగా చెప్పండి. మనసులో మాట మీకు అర్థమైనప్పుడు మళ్ళీ విడిగా అడగడం కూడా దేనికి? జవాబు చెప్పండి. ప్రశ్న ఏమిటో మాకు తెలుసు, కానీ అది మీ నోటి వెంటే వినదలిచాం. మొదటి ప్రశ్న, ఈ విధంగా ఉన్నట్టుండి జోదా బేగం చెల్లి సుకన్యకి పెళ్లి సంబంధం ఎందుకు నిశ్చయించారు? రెండో ప్రశ్న, భారుమల్లు రాజా ఆమెరుకు రమ్మని తమరిని ఆహ్వానించారుగా, తమరు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఇక మూడో ప్రశ్న, మీరు వెళ్ళదలిచారా? చాలా విచిత్రమైన ప్రశ్నలు వేస్తున్నారు రుక్కయ్య. ఆయన మొదటి ప్రశ్నకి ఇదిగో మా జవాబు. మేము సుకన్య పెళ్లిని జోదా బేగంకి కానుక ఇచ్చే ఉద్దేశంతో చేయటం లేదు. ఇది కేవలం ఒక రాజకీయ ఒప్పందం. ఈ పెళ్ళయ్యాక దవడగడ్ మా పాలన కిందకు వచ్చేస్తుంది. రుకయ్య, ఇంతకుముందు చాలా మంది కరవారం ద్వారా మొత్తం హిందూ దేశం మీద పెత్తనం చెలాయించాలని చూశారు, కానీ ఫలించలేదు. మేము బంధుత్వం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తున్నాం. ఈ ఆయుధం చాలా గొప్పగా పనిచేస్తుంది. ఇక ఈ బంధుత్వం ద్వారా హిందూ దేశం మీద మా పట్టు మరింత బలవత్తరం అవుతుంది. బ్రహ్మాండంగా ఉంది. ఇక రెండో జవాబు,
మేము భారమల్లి మహారాజు గారు ఆహ్వానం విషయంలో ఏం చేయదలుచుకున్నామనేగా. రుకయ్య, భారమల్లి మహారాజు గారు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదరటం లేదు. అలాంటి స్థితిలో వారి జాతిలోనే మంచి సంబంధం వచ్చింది. మేము అనుకున్నది ఏమిటంటే వారి అల్లుడైన కారణంగా జోధా బేగంతో కలిసి మేము ఆ పెళ్లికి వెళ్ళాలి అని. ఈ జవాబులోనే మీ మూడో ప్రశ్నకు సమాధానం దాగుంది. అవును, మేము ఆమీరుకు వెళ్ళబోతున్నాం. సరే, మాకొక్క సంగతి చెప్పండి. మీరీ మందు ఎందుకు తెచ్చారు? ఎందుకంటే ఇది అదే మందు. అంటే ఆ జోధా బేగం మా కోసం తయారు చేసిందిగా? అవును, చాలా సాటి లేని ఔషధం చేసింది జోధా బేగం. చాలా విచిత్రమైన నైజం ఆమెది. రుకయ్య, మీ నైజం కూడా మాలాంటిదే. ముందేమో ఫిర్యాదు చేస్తారు, తర్వాత మెచ్చుకుంటారు. ఒక్కోసారి మా బేగంలని అర్థం చేసుకోవటం చాలా కష్టం అవుతూ ఉంటుంది మాకు. ప్రతి మగాడికి ఒక ఆడదాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టంగానే ఉంటుంది. కానీ ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడిని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. అలాగే నేను మీ మిత్రురాల్ని కనుక మీకొకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఆమెరు వెళ్ళటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనే మిమ్మల్ని ఆమెరు వెళ్ళనిచ్చేది లేదు. హక్కుని గుర్తు చేసి మాకు మా హక్కే లేకుండా చేశారు. మీ తత్వం కూడా విచిత్రమైనదే రుకయ్య. సాధారణంగా రాత్రి వెంట పగలు, బాధ వెంట ప్రశాంతత వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం అంటారు. మహారాజా, తమరి కుమార్తె పెళ్లి నిశ్చయమైనందుకు మేము మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. తమరేం కోరారంటే మేము మా బంధుమిత్రులు అందరితో కలిసి ఆ పెళ్లికి రావాలని అడిగారు. మేము మీ విజ్ఞప్తిని ఆలోచించి చూశాం. తమరి ఆహ్వానాన్ని అంగీకరించాలని మేము నిర్ణయించుకున్నాం. అందుకు మీకు ధన్యవాదాలు షెహన్షా. మా ప్రాంతంలో పెద్ద కుమార్తె పెద్దలుడు చిన్న కూతురి పెళ్లికి రావడం చాలా ముఖ్యంగా భావిస్తారు. తమరు వస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. తమరి కుమార్తె వివాహ మహోత్సవంలో ఎలాంటి లోటు రాబోదు మహారాజా. మాకు మీ సంప్రదాయాల గురించి చాలా బాగా తెలుసు. వాటిని మేము గౌరవిస్తాం. ఆ కారణంగానే మేము ఆమీరుకి మీ అతిథులుగా రావటానికి అంగీకరిస్తున్నాం. అసలు జలాలకి ఏమైపోయింది? జోధాకి ఆవిడ కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఎందుకో? షెహన్షా, నేననేది పెద్దమ్మగారు, సుకన్యకి బావగా మేము ఇవ్వవలసిన కానుకలు, మా బాధ్యతల గురించి మీరు మా అమ్మగారితో చర్చించి ఖాయం చేయండి. జలాల్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? కావాలంటే జోధా బేగంని పంపించొచ్చు, కానీ స్వయంగా తను వెళ్లాల్సిన అవసరం ఏముంది? సెలవిప్పించండి. మేం మిమ్మల్ని ఉండమని కూడా అడగం మహారాజా. మీరు మీ అమ్మాయి పెళ్లికి ఎన్ని ఏర్పాట్లు చేయాలో అనేది మేము అర్థం చేసుకోగలం. తమరు ధైర్యంగా బయలుదేరచ్చు. మేము సమయానికి అక్కడికి చేరుకుంటాం. మొత్తం కుటుంబంతో కలిసి ఆమేర్కి వెళ్తున్నాడు. అసలేమైంది జలాల్కి? అక్కడ రాజపుత్రులందరూ ఇలాంటి అవకాశం కోసమే పొంచి ఉంటారు. ఇక జలాలేమో అది వాళ్ళకేదో బహుమానంలాగా ఇవ్వనున్నాడు. జలాల్ గనక ఆమీర్ వెళ్ళాడంటే ఒకవేళ రాజపుత్రులు జలాల్ మీద ఏదైనా పన్నాగం పనే అవకాశం కూడా ఉంది. హక్కా ఖాన్ గారు, తమరే జలాల్కి వద్దని చెప్పాలి. ఇప్పుడేగా అంత పెద్ద అపాయం నుంచి బయటపడ్డాడు. మళ్లీ తనని మరో అపాయంలోకి పంపించలేం. ఆదాం ఖాన్, నువ్వలా మౌనంగా ఉన్నావేంటి? అమీజాన్, చెప్పడానికి ఏ కారణం లేదో, ఎలాంటి అవసరం లేదో. షెహన్షా గారి నిర్ణయం అంటే శిలాశాసనం లాంటిది. కానీ ఈసారి మాత్రం వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవాలి. అది నేను నచ్చ చెప్తాను. సరే అయితే మనమంతా జలాల్కి నచ్చ చెప్పాలనేది నిర్ణయం అయిపోయింది. అసలు నాకు అర్థం కావటం లేదు, ప్రతిసారి ఇలాంటి వాటికే ఎందుకు ఒప్పుకుంటారు షెహన్షా గారు? చూడండి పెద్దమ్మ గారు, యుద్ధం, శాంతి ఆహ్వానాలని షెహన్షా తిరస్కరించకూడదు. జలాల్, మేమంతా మీకు చేసే విజ్ఞప్తి ఏంటంటే తమరు ఆమేరికి వెళ్ళకండి. అవును షెహన్షా,
రాజపుత్రులంతా తమరిపై శత్రుత్వం వహించున్నారు. ఒకవేళ శత్రువులుంటే మిత్రులు కూడా ఉంటారుగా. పైగా ఈ సంబంధాన్ని మేమే నిశ్చయించాక ఆ పెళ్లికి మేము వెళ్ళకపోతే అది మాకు అవమానకరమే కాగలదు. కానీ జలాల్ తమరి శత్రువులు ఎందరూ అక్కడ. శత్రువులంటే మాకు ఇదివరకు భయం లేదు, ఇప్పుడు భయం లేదు. అలాగే మా ఆత్మవిశ్వాసం గతంలో లాగే ఇప్పుడు దృఢంగానే ఉంది. తమరి ఆదేశం శిరోధార్యం హుజూర్. సైనికుల పెద్ద దళం ఒకటి ప్రయాణంలో మీతో పాటే ఉంటుంది. అజ్మీర్ యాత్రకు వెళుతున్నప్పుడు ఆ రాజపుత్రులు మీ గుడారంలో చొరబడే ప్రయత్నం చేసినప్పుడే ఇది ప్రమాదం అని అర్థమైపోయింది. కానీ ఈసారి మాత్రం మన సైనిక దళం ఆమీరు నలువైపులా కాపలా కాస్తుంటారు. తప్పైతే క్షమించండి హుజూర్. కానీ రాజపుత్రులు ఎవరైనా తమ వైపు కన్నెత్తు చూసినా మేము వారితో తమకున్న బంధుత్వాన్ని కూడా లెక్క చేయబోము హుజూర్. మాకు తమరి మీద పూర్తి నమ్మకం ఉంది. తమరు ఏది సరైందనుకుంటే అదే చేయండి. కానీ ఒకటి మాత్రం నిశ్చయం, మేము, మా పెద్దమ్మ గారు, ఆదం ఖాన్ ఇంకా షరీఫుద్దీన్ గారు, మిగతా సన్నిహితులతో మేము ఆమీరుకు వెళ్ళడం ఖాయం. చాలా చాలా బాగుంది హక్కా ఖాన్ గారు. మనమంతా జలాల్ని ఆమేరికి వెళ్లకుండా ఆపవలసి ఉండగా తమరు మన్నించాలి నన్ను. అదంతా తారుమారు చేసేశారు. షహన్షా గారి ఇష్టం మాకు ఆదేశం వంటిది. వారి ఆదేశాలు పాటించడం మా బాధ్యత. మేము వారిని ఆపలేకపోతేనేం వారి శత్రువుల్ని ఆపగలం కదా. మేము చేసిన పని బాగా ఆలోచించి చేశాం మహామంగా. సెలవిప్పించండి. నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా ఆదం ఖాన్? అమ్మీజాన్, నేను ఆలోచించడమే మానుకున్నాను. ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇక ఆలోచించను. యా అల్లాహ్, ఇప్పుడు నేను ఆ పెళ్లికి వెళ్ళక తప్పదనుకుంటాను. లేదంటే ఆదాం అక్కడ ఏం పిచ్చి పని చేస్తాడో ఏమో. ఆదాం! పెద్ద పులి గోళ్లు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. గాయాలు మానిపోయినప్పటికీ గుర్తులు అలాగే ఉండిపోతాయి.